మన సంస్కృతి సంప్రదాయానికి తెలంగాణ తల్లి ప్రతిరూపమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని సచివాలయంలో ఆవిష్కరించారు. గత 10 ఏళ్లలో తెలంగాణ తల్లి వివక్షకు గురైందని, తండాలు పల్లెల్లోని జనం గుండెల్లో ఉన్నట్టుగా ఈ విగ్రహాన్ని రూపొందించామని తెలిపారు. ఒక పార్టీ కేవలం తమ కుటుంబం కోసమే ఆలోచించిందని, జయ జయ హే తెలంగాణ గేయాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజాపాలన ప్రజా విద్యోత్సవాల ముగింపు సందర్భంగా సచివాలయం హుస్సేన్ సాగర్ తీరాన్ని రంగురంగుల దీపకాంతులతో తీర్చిదిద్దారు. డ్రోన్ షో, ఫైర్ వర్క్స్ నిర్వహించారు. 6 గ్యారంటీలను డ్రోన్ షోలో ప్రదర్శించారు. సంగీత దర్శకుడు తమన్ షోకి ప్రేక్షకులు ఈలలు చప్పట్లతో స్వాగతం పలికారు. తెలంగాణ తల్లి విగ్రహ మార్పును వ్యతిరేకిస్తూ ఇవాళ శాంతియుత నిరసనలు చేపట్టింది బీఆర్ఎస్. అపచారానికి ప్రాయశ్చిత్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు, పంచామృత అభిషేకాలు చేయనున్నారు. కాంగ్రెస్ కు తెలంగాణ చరిత్ర వంశీ గారు స్టేషనరీ షాప్ బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లేదని, అపచారాన్ని మన్నించాలని తెలంగాణ తల్లిని వేడుకుందామని పిలుపునిచ్చారు కేటీఆర్. తమ వాట్సాప్ స్టేటస్ లో తెలంగాణ తల్లి ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకోవాలన్నారు. ఇకపై ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ తల్లి చిత్రాన్ని, రూపాన్ని వక్రీకరించడం లేదా వేరే విధంగా చూపించడం నిషేధమని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ చిత్ర రూపురేఖలు అగౌరవపరచడం, ధ్వంసం చేయడం, అవహేళన చేయడం నేరమని పేర్కొంటూ సాధారణ పరిపాలన శాఖ జీవో నంబర్ 1946 జారీ చేసింది. జనసేన ప్రధాన కార్యదర్శి నటుడు నాగబాబును ఏపీ కేబినెట్ లోకి తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఒక స్థానం ఖాళీగా ఉంది. దాన్ని నాగబాబుతో భర్తీ చేయనున్నారు. ఆయన్ని మొదట మంత్రివర్గంలోకి తీసుకుని ఆ తర్వాత ఎమ్మెల్సీని చేస్తారా, లేక ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత కేబినెట్ లోకి తీసుకుంటారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేశాయి కూటమి పార్టీలు. టీడీపీ తరపున బీదా మస్తాన్రావు, సానా సతీష్ పేర్లు ఖరారయ్యాయి. బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య పేరు ఖరారు చేశారు. ఈ 3 నేతలు ఇవాళ నామినేషన్స్ దాఖలు చేయబోతున్నారు. ఎన్డీఏ కూటమికి అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం 3 సీట్లు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. బీసీలకు బీజేపీ పెద్దపేట వేస్తోందన్నారు ఆర్ కృష్ణయ్య. బీజేపీ నుంచి రాజ్యసభకు అవకాశం కల్పించడంపై స్పందించారు. తన పోరాటం, కృషి చూసి అన్ని పార్టీలు అవకాశం ఇస్తున్నాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు ఆర్ కృష్ణయ్య. ఆన్లైన్లో ఆయన పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. వీధికెక్కిన మంచు కుటుంబంలో విభేదాలు మలుపు తిరుగుతున్నాయి. తనపై గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారంటూ పహాడీ షరీఫ్ పోలీసుల్ని ఆశ్రయించారు మంచు మనోజ్. తనపై 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, వారితో తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయ్, కిరణ్ అనే వ్యక్తులు సీసీ ఫుటేజ్ ని తీసుకువెళ్లిపోయారని ఆరోపించారు. తన చిన్న కుమారుడు మంచు మనోజ్ కోడలు మోనికా నుండి ప్రాణహాని ఉందని రాచకొండ సిపికి లేఖ రాశారు మోహన్ బాబు. సంఘ వ్యతిరేకులతో కలిసి తన ఇంటి దగ్గర ఘర్షణకు దిగడాన్ని ఆరోపించారు. మనోజ్, అతని భార్య మోనికల సూచనలతో తన మనుషుల్ని బెదిరిస్తున్నారని తెలిపారు. కాగా మోహన్ బాబు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని తెలుగు రాష్ట్రాల సీఎంలకు ట్వీట్ చేశారు మనోజ్. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి గోపిమూర్తి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 15,494 ఓట్లు పోలయ్యాయి. ఇందులో గోపిమూర్తికి 9,165 మొదటి ప్రాధాన్యత ఓట్లు లభించాయి. గత ఎన్నికల్లో గెలిచిన షేక్ సాబ్జీ అకాల మరణంతో ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో 814 మంది టీచర్స్ చెల్లని ఓట్లు వేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100 సీట్లతో బీఆర్ఎస్ పార్టీ గెలుపు పక్కా అని జోస్యం చెప్పారు మాజీ మంత్రి కేటీఆర్. మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవడం ఖాయమన్నారు. ఎమ్మెల్సీ షంభీపూర్ రాజు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా బీఆర్ఎస్ దే గెలుపు ఉండేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వంలో ఎలా చీలికలు తేవాలి, ప్రభుత్వాన్ని ఎలా కూలగొట్టాలి అనే యావ తప్ప ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషించాలన్న ధ్యాస బీఆర్ఎస్ కి లేదని మంత్రి సీతక్క మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నంలో విఫలమవ్వడాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోందన్నారు సీతక్క. సజ్జల భార్గవ్ రెడ్డిని కస్టడీలో హింసిస్తున్నారని ఆరోపిస్తూ జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీలు. కూటమి ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడే ప్రసక్తే లేదని వైసీపీ ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు. ప్రభుత్వ వేధింపులకు గురవుతున్న వర్గాలకు తాము అండగా ఉంటామని వైసీపీ నేతలు తెలిపారు.
సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్ని శుక్రవారం వరకు పొడిగించింది. వర్మ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో ఇవాళ వాదనలు జరగబోతున్నాయి. విశాఖ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ భారీగా రేషన్ బియ్యం పట్టుకుంది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఫ్రైట్ స్టేషన్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. 483 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. పీడీఎస్ రైస్ ఎగుమతిపై ఉక్కుపాదం మోపుతామన్నారు నాదెండ్ల. తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంపై పౌర సరఫరాల శాఖ నిఘా పెట్టింది. ఇందులో ఖమ్మం జిల్లా వైరా మండలం గన్నవరంలో 26 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. 2 వ్యక్తులపై కేసు కూడా నమోదు చేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మాజీ ఏఈ నిఖేష్ కుమార్ కస్టడీపై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. దీనిపై రేపు తీర్పు ఇవ్వనుంది కోర్టు. వారం రోజుల కస్టడీ కోరారు ఏసీబీ అధికారులు. ఇటీవల ఏసీబీ నిర్వహించిన సోదాల్లో నిఖేష్ కు చెందిన 200 కోట్లకు పైగా విలువైన ఆస్తులు బయటపడ్డాయి. ఎన్నికల ప్రచారం సందర్భంగా కోడ్ ఉల్లంఘించారని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 41A నోటీసులు ఇవ్వడానికి ఎర్రకొండపాలెం వెళ్లారు పోలీసులు. అయితే వైసీపీ ఆత్మీయ సమావేశం తరువాత నోటీసులు తీసుకుంటానన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 41A నోటీసులు తీసుకోకుండానే వెళ్లిపోయారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి రేపు శ్రీలంక, తమిళనాడు తీరాలను సమీపించనుంది. అల్పపీడనం ప్రభావంతో వచ్చే 3 రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. టమాటా ధర ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో కేజీ టమాటా ధర ₹1 పడిపోయింది. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు టమాటాల్ని పారబోస్తున్నారు. రవాణా ఖర్చు కూడా దక్కట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం ₹40 పలికిందా టమాటా ధర. ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ నియోజకవర్గంలోని ఎండపల్లి గుట్టలో జరిగే మట్టి తవ్వకాలను నిలిపేయాలన్నారు సిపిఎం డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు. అక్రమ తవ్వకాలపై అనేక సార్లు అధికారులకు చెప్పినా చర్యలు తీసుకోలేదన్నారు. రుణమాఫీపై రైతు సంఘం ఆధ్వర్యంలో ఎల్లుండి జిల్లా కేంద్రంలో ఆందోళనలు చేస్తామన్నారు సిపిఎం నేతలు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదుల బండలో యంత్రం ద్వారా చెరుకు మొక్కలు నాటే విధానాన్ని రైతులకు వివరించింది మధు ఖాన్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం. కూలీల కొరతను అధిగమించడానికి యాంత్రీకరణ విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. కూలీలు దొరక్క చెరుకు సాగు వైపు రైతులు ఆసక్తి చూపడం లేదన్నారు. కోయంబత్తూరు నుంచి చెరుకు నాటే యంత్రాన్ని తీసుకొచ్చి రైతులకు చూపించారు. ఈ యంత్రం ద్వారా రోజుకు 7 ఎకరాల్లో చెరుకు నాటొచ్చని డెమో ద్వారా చూపించారు. మధు ఖాన్ షుగర్ ఫ్యాక్టరీ నుంచి చెరుకు మొక్కల్ని రైతులకు సబ్సిడీపై అందిస్తున్నామని చెప్పారు. ఒడిశాలో 5 నకిలీ మావోయిస్టుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. మావోయిస్టుల పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేస్తుందని గుర్తించారు చిత్రకొండ పోలీసులు. డబ్బులు ఇవ్వకపోతే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని వీరు ప్రజల్ని బెదిరిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న హరీష్ గౌడ్, రామ్ ప్రసాద్ లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిర్మాణ యజమానులు తమకు డబ్బులు ఇవ్వలేదని ఒక ఫంక్షన్ హాల్ నే కూల్చేశారు హరీష్ గౌడ్, రామ్ ప్రసాద్. దీంతో పోలీసులు ఆశ్రయించారు బాధితులు. తాను ఇతర పార్టీలో చేరినట్టు ఆధారాలు నిరూపిస్తే 11 లక్షల నజరానా అందజేస్తానని గోషామహల్ బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. తనని అప్రదిష్ట పాలు చేసేందుకు కొంతమంది భక్తులు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తాను బీఆర్ఎస్ ను వీడి ఇతర పార్టీలో చేరారని చేస్తున్న దుష్ప్రచారాలను శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మధురై జిల్లాలోని మేలూరులో టంగ్స్టన్ మైనింగ్ ను అనుమతించబోమని తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు. మేలూరులోని టంగ్స్టన్ మైనింగ్ హక్కుల్ని హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కు మంజూరు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తూ జలవనరుల శాఖ మంత్రి దురాయ్ మురుగన్ అసెంబ్లీలో తీర్మానం చేసిన అనంతరం ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాజ్యసభ అధ్యక్షుడు జగదీప్ ధన్కడ్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నాయి విపక్షాలు. పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, తాము మాట్లాడుతుంటే తరచూ అడ్డుకుంటున్నారని, చర్చల్లో మాట్లాడడానికి తగిన అవకాశాలు కల్పించడం లేదని ధన్కడ్ తీరును విపక్షాలు తప్పుపడుతున్నాయి. సంస్కరణ, ఆచరణ, పరివర్తన అనే మంత్రంతో అన్ని రంగాల్లో భారతదేశం విజయం సాధించిందని ప్రధాని మోదీ అన్నారు. భారత్ సాధిస్తున్న ప్రగతిని యావత్ ప్రపంచం చూస్తోందన్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సు రైజింగ్ రాజస్థాన్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. దేశ రాజకీయాలని యువత ముందుండి నడిపించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. రాజకీయాలంటే కుటుంబ ఆస్తిగా పరిగణించే వారి కోసం రాజకీయాలను వదిలేయాలని హెచ్చరించారు.
మణిపూర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వం చెప్పడాన్ని ఇండీ కూటమి నేతలు తప్పుపట్టారు. అక్కడ సాధారణ పరిస్థితి ఉంటే ప్రధాని మోదీ ఎందుకు ఆ రాష్ట్రాన్ని సందర్శించడం లేదు అని ప్రశ్నించారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు పర్యటిస్తున్న ప్రధానికి మణిపూర్ వెళ్లడానికి టైం దొరకట్లేదా అని నిలదీశారు. మణిపూర్ వ్యవహారాలపై పార్లమెంట్లో చర్చ జరగాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 13, 14న లోక్సభలో చర్చ జరగనుంది. ఈ నెల 14న ప్రధాని మోదీ ఈ చర్చకు సమాధానమిస్తారు. రాజ్యసభలో 16, 17న చర్చ జరుగుతుంది. బంగ్లాదేశ్లో మైనార్టీల భద్రతపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తుతున్న వేళ భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఢాకా వచ్చారు. ఆ దేశ విదేశాంగ కార్యదర్శి జషీముద్దీన్తో సమావేశమయ్యారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేసేందుకు భారత్ ఆసక్తితో ఉందనే విషయాన్ని ఆయనకు వివరించారు. మహిళల్లో ఆర్థిక జాగరూకత పెంచేందుకు వారిని ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా చేసేందుకు ఉద్దేశించిన ఎల్ఐసి బీమా సఖీ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. 10వ తరగతి పాస్ అయిన 18 నుంచి 70 ఏళ్ల లోపు మహిళలు ఈ పథకానికి అర్హులు. ఇందులో చేరిన మహిళలకి మొదటి 3 సంవత్సరాలు స్టైఫండ్తో కూడిన శిక్షణ అందిస్తారు. కొంతమంది బీమా సఖీలకు నియామక సర్టిఫికెట్స్ కూడా ప్రధాని అందజేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత్ దాస్ పదవీకాలం రేపటితో ముగియనుంది. 1990 బ్యాచ్కు చెందిన రాజస్థాన్ క్యాడర్ ఐఏఎస్ అధికారి సంజయ్ మల్హోత్రా